హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్లో పార్ట్ 37 లాస్ట్ ఎపిసోడ్ అండి. ఆ మాటకు రత్నం, శృతి, సూర్య నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. అను భయంగా, పిన్ని పిన్ని నాకు భయంగా ఉంది పిన్ని, నన్ను మీతో పాటు తీసుకుని పోండి. ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టు వింటాను, మీతోనే వింటాను. ప్లీజ్ పిన్ని, ప్లీజ్ పిన్ని అని భయంగా రత్నం చేతిని పట్టుకుని అంటుంది. పోవే నంగనాచి, నిన్ను వదిలితే నెత్తినెక్కి కూర్చుంటావు, నీకు కావాల్సిందే అని అను జుట్టు పట్టుకుని ఈడ్చి నెట్టేస్తుంది. రత్నం పిన్ని అని భయంతో అరుస్తూ ఆవిడ దగ్గరకు వెళ్తూ ఉండగానే రాతుడు వచ్చి అను చేతిని పట్టుకుని డోర్ క్లోజ్ చేశాడు. అను తన చేతిని విడిపించుకోవాలి అని ఎంత ట్రై చేస్తున్నా కూడా అస్సలు వదలకుండా గట్టిగా పట్టుకుని, ఏంటి బేబీ, ఎందుకు అలా చేస్తున్నావు? అయినా నేను చూస్తూ ఉంటే అస్సలు ఎలా ఉండాలని లేదు, అస్సలు వదలను నేను బేబీ అని అనుని తీసుకుని అక్కడే కింద పడిచేశాడు రాతోడు. ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, నన్ను ఏమీ చెయ్యొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి అని చేతులు జోడించి ఏడుస్తూ ఉంటుంది అను భయంగా. అలా అనుకు బేబీ, ఆ విక్రమ్ గాడు నిన్ను అంతగా కేర్ చేస్తలేదు, అందుకే ఇప్పుడు నేను టోటల్ గా పట్టించుకుంటా నేను అని దగ్గరకు వస్తూ ఉంటుంటే అను భయంతో వెనక్కి జరుగుతూ ఉంది. ఇలా భయపడకు బేబీ, నిన్ను ఈ రోజు నాలో ఖచ్చితంగా కలుపుకుంటానని తనకి దగ్గరగా వచ్చి తన మీదకి చేరిపోయాడు. అను భయంతో అతన్ని గట్టిగా నెట్టేస్తుంది. కానీ తన బలం కొంచెం కూడా చాలడం లేదు రాతుడి మీద. ఇంకా రాతుడు తన దగ్గరకు వచ్చి తనను పట్టుకోబోతూ ఉంటే ఒక్కసారిగా తన బలమంతా ఉపయోగించి ఒక్కసారిగా నెట్టేసింది. తన కాలికి ఉన్న చెప్పు తీసుకుని ఒక్కసారిగా రాతుడి చెంప మీద కొట్టింది అను. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? ఒక ఆడపిల్లని ఇలా ఇష్టం లేకుండా, అది కూడా ఒకరికి భార్య అని ఇలా చేయటానికి నీకు సిగ్గు లేదా? ఛీ, నరికేస్తాను అని కోపంగా అంటుంది అను. అంతే, ఇక రాతోడు అను అలా కొట్టడంతో కోపంతో, ఏంటి బుజ్జగిస్తుంటే నన్నే కొడతావా అని కోపంగా అను చెంప మీద కొట్టగానే అను వెళ్ళి కింద పడిపోయింది. ఏంటి ఏదో అని ఊరుకుంటుంటే నన్ను కొట్టేదాకా వచ్చావా అని అను మీద పడి తనని దగ్గరికి తీసుకోవాలి అని చూస్తూ ఉంటే అను ఏడుస్తూ గట్టిగా అరుస్తూ వాడిని నెట్టడానికి చూస్తుంది. వదలరా కుక్క, నిన్ను చంపేస్తాను అని కోపంగా అంటుంది అను. అయినా కూడా రాతోడు అస్సలు వదలడు. అప్పుడే సడన్ గా ఆ బంగ్లాలోకి ఒక్కసారిగా దూసుకొస్తుంది ఒక కారు. అప్పటి వరకు నార్మల్ గా ఉన్న రోడీలంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అప్పుడు దిగుతాడు విక్రమ్ కారులో నుంచి ఒక పెద్ద రాడ్ తీసుకుని కోపంగా. అంతే, ఇక నెక్స్ట్ సెకండ్ అందరినీ తుక్కుగా చితక్కొట్టాడు. సూర్య, రత్నం, శృతి అయితే అక్కడే ఒక మూలకి నక్కి భయంతో చూస్తూ ఉంటారు. ఆ రాడ్ తీసుకుని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు విక్రమ్ కోపంగా. తన పగ కసి తీరే వరకు కొట్టాడు, ఆడవాళ్ళని కూడా చూడకుండా. ఎందుకంటే తన భార్యని ఎంతో బాధ పెట్టారు అన్నది తెలియగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి విక్రమ్కి. అందుకే ఇక కోపం తీరేదాకా కొట్టి ఆ రాడ్ని పక్కన పడిసేశాడు. అక్కడ ఉన్న రూమ్ డోర్ ని ఒక తన్నాడు విక్రమ్. అది ఓపెన్ కాగానే అనుని బలవంతం చేస్తున్న రాథోడ్ ఒక్కసారిగా అను నుంచి దూరం జరిగి భయంతో విక్రమ్ వైపుకు చూస్తున్నాడు రాథోడ్. కింద బాగా భయంతో ఏడుస్తున్నాను. అక్కడ విక్రమ్ని చూడగానే ఒక్కసారిగా లేచి విక్రమ్ని ఖర్చుకుపోయింది. విక్రమ్ని గట్టిగా హత్తుకుని నాకు అని గుక్క పట్టి మరీ ఏడుస్తుంది. ఇక విక్రమ్ అనుని గట్టిగా హత్తుకుని, భయపడకను, నీ దగ్గర నేనున్నాగా, నీ కోసమే వచ్చాను, భయపడుకో, నా బంగారం కదా అని అనుని గట్టిగా హత్తుకుని ఓదారుస్తున్నాడు విక్రమ్. కానీ అనుకి మాత్రం లోపల ఉన్న భయం మాత్రం పోవట్లేదు. బాగా భయపడిపోయింది, నోటమాట రావట్లేదు. భయంతో ఒళ్ళంతా వణికిపోతూ ఉంటే విక్రమ్ అనుని జాగ్రత్తగా హోల్డ్ చేసి, భయపడకరా, నేనున్నాగా, ఇప్పటి నుంచి నేను విడిచి ఎక్కడికి వెళ్ళను, నా బంగారం కదా, భయపడకమా అని కన్నీళ్లను తుడుస్తూ అంటాడు విక్రమ్. అప్పుడు అను కొంచెం శాంతించింది. మెల్లిగా విక్రమ్ కళ్ళల్లోకి చూస్తూ, నన్ను వాడు అని చెప్పలేక కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి అనుకి. ఎందుకింత లేట్ అయింది? నీ కోసం చూశాను, నాకు చాలా భయం వేసింది, నీకు ఫోన్ కూడా చేశాను,
కానీ నువ్వు అస్సలు లిఫ్ట్ చేయలేదు. వాడు వాడు అని తన చేతిని మెడ మీద పడిన ఘాట్లను చూపిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏడవకు ఏడవకు బంగారం, నేను ఉన్నాగా. ఇప్పుడు వాడు పని నేను చెప్తానులే గాని నువ్వు పద, మళ్ళీ భయపడిపోతావు అని బయటికి తీసుకుని వెళ్తూ ఉంటే, వద్దు, నేను భయపడను, ఎక్కడికి రాను, ముందు ముందు వాడిని చంపేసి, వాడిని చంపేశాకే నేను ఇక్కడి నుంచి వెళ్తాను, లేదంటే ఇక్కడే ఉంటాను అని కోపంగా అంటుంది అను అలా అనగానే విక్రమ్ పెదవుల మీద చిన్న నవ్వు. తన ధైర్యానికి చాలా మురిసిపోతూ ఓకే బంగారం, ఓకే అని పక్కనే నిలబడి ఉన్న జీవన వైపు చూస్తాడు. వెంటనే బయట వాళ్ళని హ్యాండ్ ఓవర్ లో ఉన్న సూర్య, శృతి, రత్నాన్ని తీసుకుని వచ్చి ఆ రూమ్ లో రాతోడు పక్కనే పడేస్తాడు. వాళ్ళని కూడా. రాతోడు కోపంగా లేచి నిలబడి, రే విక్రమ్, ఈ రోజుతో నా పగ చల్లారిపోతుందిరా. ఇంకో 2 నిమిషాల్లో ఈ బంగ్లా అంతా కూడా పేలిపోతుందిరా. నాకు ఏమైనా పర్వాలేదు కానీ నిన్ను చంపాలి. అందుకే ఇక్కడ టైమర్ బాంబ్ కూడా ఫిక్స్ చేశాను. నిన్ను వదలను, ఖచ్చితంగా వదలను అని వెక్కిలిగా నవ్వుతూ తన పాకెట్ లో ఉన్న చిన్న సెల్ ఫోన్ బయటకు తీస్తాడు రాతోడు. ఆ మాటకు విక్రమ్ పెదవుల మీద చిన్న నవ్వు. ఏంట్రా భయపడుతున్నావా? ఈ రోజుతో నీ పని ఫినిష్ చేస్తున్నా. ఈ రోజుతో నాలోని ఉన్న పగ తీరిపోతుంది అని వెక్కిలిగా నవ్వుతూ ఉంటే పక్కనే ఉన్న రత్నం, సూర్య కూడా వెక్కిలిగా నవ్వుతూ ఉంటారు. వాళ్ళని చూసి చిన్న నవ్వు నవ్వి జీవన్ వైపు చూడగా జీవన్ చిన్న స్మైల్ ఇచ్చి తన పాకెట్ లో ఉన్న చిన్న కీబోర్డ్ మొబైల్ విక్రమ్ చేతికిచ్చాడు. ఆ మొబైల్ ని విక్రమ్ అందుకుని రాతోడి వైపుకు చూడగా రాతోడు కొంచెం డౌట్ గా, రే, ఆ మొబైల్ ఎందుకురా, ఏం చేద్దామని అని డౌట్ గా అంటాడు. విక్రమ్ చిన్న స్మైల్ తో, ఎప్పటి వరకు ఏదో అన్నావుగా, ఇప్పుడు మాట్లాడరా. ఏంది, నన్ను చంపుతావా? ఏది చంపు? నువ్వు కాదురా, నేనే పెట్టాను ఇక్కడ బాంబు. నా ప్లేస్ లో ఏం జరుగుతుంది అన్నది నాకు తెలియదేరా. ఈ రోజుతో నా పని కాదురా, నీ పని అవటం అని అనుని తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ వెనకే జీవన్ కూడా వచ్చి డోర్ లాక్ చేసేసాడు. అను పద అని విక్రమ్ తీసుకుని వెళ్తూ ఉంటే అను అయోమయంగా వాళ్ళని అలాగే వదిలేస్తారా అని బాధగా అంటుంది. వదిలేయటం అనేది అసలు నాకు తెలియదను, పద అని అనుని కారులో కూర్చోబెట్టాడు. తను డ్రైవింగ్ సీట్ లో సెటిల్ అవ్వగానే జీవన్ వెనుక సీట్ లో కూర్చున్నాక కారుని స్టార్ట్ చేశాడు. అలా కారుని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటే అను బాధగా విక్రమ్ వైపు చూస్తుంది. వాళ్ళని అలా వదిలేయటం తనకి ఏమాత్రం నచ్చలేదు. ఎప్పుడూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలి అని అనుకోలేదు కానీ తనకి ఇంత నరకం చూపించిన వాళ్ళని అస్సలు వదలాలి అని అనుకోలేదు. కానీ విక్రమ్ అలా వదిలేస్తూ ఉంటే అనుకి కోపం తన్నుకొస్తుంది. అలా కారుని కొంచెం దూరం వెళ్లే వరకు ఆ బంగ్లాని అలాగే చూస్తున్న తనకి ఒక్కసారిగా ఆ బంగ్లా పెద్ద సౌండ్ చేస్తూ బంగ్లా అంతా పేలిపోయింది. మంటలు అంటుకున్నాయి. అను భయంతో ఒక్కసారిగా విక్రమ్ ని పట్టుకుంది. డోంట్ పానిక్ బంగారం, ఏం కాలేదు, ఈ రోజుతో అంతా క్లియర్, ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేదు అని తన భుజం చుట్టూ చేతులు వేసి ధైర్యం చెప్తూ ఉంటే అను పెదవుల మీద చిన్న నవ్వు. విక్రమ్ ని గట్టిగా చుట్టుకుని అలాగే నిద్రలోకి జారుకుంది ఒక ఒక హ్యాండ్ తో అనుని హోల్డ్ చేసి ఒక చేతితో డ్రైవింగ్ చేస్తూనే జీవన్ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఇంటికి వచ్చేశాడు. గాఢ నిద్రలో ఉన్న అనుని ఎత్తుకుని లోపలికి తీసుకుని వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి నుదుటి మీద ముద్దు పెట్టి లేస్తూ ఉండగానే విక్రమ్ చేతిని పట్టుకుని ఆపేస్తుంది అను అలా ఆపగానే అను వైపు చూసి, ఇంకా పడుకోలేదా? అను లేచి కూర్చుని విక్రమ్ ని తన పక్కన కూర్చోమని చెప్తుంది. తన పక్కన కూర్చోగానే విక్రమ్ భుజం మీద వాలిపోయి కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది అనుని అలానే వదిలేశాడు విక్రమ్. తన బాధ ఈ రోజుతో తీరిపోతుంది. తన మనసులో ఉన్న బాధని అంతా కూడా కన్నీళ్ల రూపంలో వదిలేయాలని తనని అలానే వదిలేశాడు విక్రమ్. ఇంకా కాసేపటికి ఏడ్చి ఏడ్చి కొంచెం నార్మల్ అయిన తర్వాత తన చిన్ పట్టుకుని తన కళ్ళల్లోకి చూస్తూ మెల్లిగా తనని ముద్దు పెట్టుకుంటాడు ప్రేమగా. అను కూడా ఎంతో ఇష్టంగా విక్రమ్ ని చుట్టుకుపోయింది. తన ప్రేమని చూపించడం కూడా స్టార్ట్ చేసింది. అలా ఇద్దరు ఎంతో సంతోషంగా ప్రేమతో ఒకరిలో ఒకరు కలిసిపోయారు. ఎంతో కోపంతో పగతో ఎప్పుడు కూడా తుపాకీ ఎప్పుడు ఇక పగతో తిరిగే విక్రమ్ ఇప్పుడు నా చెల్లి చెంతకు చేరిపోయి తనతో జీవితం పంచుకుంటూ ఉన్నాడు విక్రమ్.
తన ప్రేమకి తన కేరింగ్ కి ఎప్పుడూ బానిస అయిపోయాడు విక్రమ్. ఇప్పుడు కేవలం తన ప్రపంచం తన భాగస్వామి మాత్రమే. అలా ఎంతో ఇష్టంగా ఎలాంటి టెన్షన్ లేకుండా సంతోషంగా విక్రమ్ గుండెల మీద పడుకుని హాయిగా తన గుండె చప్పుడును వింటూ నిద్రలోకి జారుకుంది అనుని ఎంతో ఇష్టంగా గుండెలకు హత్తుకుని ప్రేమగా తన చుట్టూ చేతిని వేసి తను కూడా నిద్రలోకి జారుకున్నాడు. ఇంకిద్దరు ఒకరిలో ఒకరు కలిసిపోయి ఎలాంటివి వాళ్ళ దగ్గరికి దరి చేరకుండా హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇదండి మరి స్టోరీ. ఫైనల్ గా స్టోరీ ఎలా ఉందో మీరు చెప్పాలి. హ్యాపీగా మనను విక్రమ్ జీవితాన్ని గడుపుతున్నారు. మీకు చెప్పేది ఏంటంటే, ఎంతటి మనిషి అయినా రాయి వంటి మనసున్నా కూడా తన ఇష్టమైన చెలి తన చెంత ఉంటే అన్నీ తనకి తగ్గట్టు మార్చుకుంటూ మారిపోతూ జీవితాన్ని సాగిస్తారు. మరి మీరేమంటారు? ఇది షార్ట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ అండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. రొమాంటిక్ బాస్ స్టోరీ కూడా ఇస్తానండి. చాలా మంది ఇమ్మని అడుగుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలాంటి స్టోరీ కావాలో కామెంట్ చేయండి. ఈ స్టోరీని ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు లేనిదే నేను ఇంతవరకు రాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.